అండి ఆత్మీయ తల్లిదండ్రులకు నా వందనాలు, కూడి చెల్లి బిడ్డలందరికీ నా వందనాలండి. నా పేరు ఎలిజబెత్, మరి ఎదురు ప్రస్తుతం సౌరగూడలో ఉంటున్నామండి. అయితే మరి నా సాక్ష్యం మా బాబుదండి. అయితే 4 సంవత్సరాల క్రితం ఒక కేసు నిమిత్తంగా పోలీసు వారు బలమైన కేసు పెట్టారు. అప్పుడు మాకు అయ్యగారు అంటే ఏంటో తెలియదండి. తెలియని పక్షంలో మాకు హేమను శిరీష పలానా చోట అయ్యగారు దేవుడు మాట్లాడుతున్నారు రండి అని అన్నప్పుడు మేము ఇక్కడికి వచ్చామండి. వచ్చినప్పుడు బాబుని ఫస్ట్ గంట పోలీసులు పట్టుకున్నారు, స్టేషన్లో పెట్టారు. అప్పుడు అయ్యగారికి మేమంటే ఏంటో తెలీదు, కానీ నేను ఫోన్ చేశాను అయ్యగారికి. అయ్యగారండి మా బాబుని ఇలాగా పోలీసులు పట్టుకున్నారండి అని అంటే, అమ్మ మీకు వచ్చిన భయం లేదు, మీ బాబు వచ్చేస్తాడని చెప్పేసి అయ్యగారు ప్రార్థన చేశారు. అన్న 10 నిమిషాలకే బాబుని మరి స్టేషన్ నుంచి ఇంటికి తీసుకొచ్చారండి. తీసుకొచ్చిన తర్వాత సంవత్సరం వరకు కూడా మరి బాబు మరి ఎలాంటి కేసు లేదు, ఎలాంటి ఇది లేదండి. తర్వాత మరి పోలీసు వారు మళ్ళీ ఇంటికి వచ్చి మీ బాబుని మళ్ళీ పంపించేస్తాము, స్టేషన్కి ఒకసారి తీసుకురండి అని చెప్పి తీసుకెళ్ళి కేసు నాన్ బెయిల్ కూడా లేకుండా మొత్తం 4 కేసులు బాబు మీద పెట్టేశారండి. మాకు చాలా భయం వేసింది. అయితే అప్పటి నుంచి కూడా బాబు కోర్టుకి వెళ్తున్నాడు, వస్తున్నాడు. 4 సంవత్సరాలు కూడా కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. మేము దేవుని సన్నిధికి వస్తానే ఉంటున్నాం. అమ్మ మీ బాబుకి వచ్చిన భయం లేదమ్మా అని చెప్పేసి అయ్యగారు అమ్మగారు కూడా మమ్మల్ని ఎంతగానో ఓదార్చి మా బాబు గురించి మా గురించి కూడా ప్రార్థన చేశారు. అయితే పోయిన నెల ఆల్రెడీ ప్రార్థనకి మరి దేవుడు మాట్లాడారు. కోర్టు కేసులను కూడా కొట్టివేశారని చెప్పేసి దేవుడు మాట్లాడినప్పుడు మేమిద్దరు భార్య భర్తను కూడా ప్రార్థనలు ఏకీభవించి, నాయన వచ్చే నెలలో నీ సన్నిధిలో ఆల్రెడీ ప్రార్థన గొప్ప సాక్షులుగా ఉండాలి, నా కుమారుడు మీద కేసు కొట్టివేయాలని చెప్పి మేము ప్రార్థన చేసుకున్నామండి. అట్టి రీతిలో నా భర్తకి నేను చెప్పినప్పుడు, నేను చాలా డబ్బు ఖర్చు పెట్టాను, ఇంకా నేను చేయలేను, నేను ఏమి మాట్లాడలేను, నన్ను ఇలా వదిలేయండి అని చెప్పేసి ఆయన చాలా మానసికంగా బాధపడుతున్నారండి. అయితే నేను మా అమ్మగారు కూడా ఒకటే అన్నాం, అయ్యా మనకు వచ్చిన భయం లేదు, దేవుడు ఉన్నాడు, దేవుడు కార్యం చేస్తాడని చెప్పుచున్నాడు. అయితే మనం మానవులుగా మరి వెళ్ళి మాట్లాడాలి కదా, లాయర్ గారితో మాట్లాడదాము, వాళ్ళు ఏమంటారు ఏంటని అన్నప్పుడు కూడా ఆయన చాలా భయపడి మాట్లాడలేదండి. అయితే ఒక రోజున మా అమ్మగారు మరి జానపల్లి గారితో మాట్లాడి, అయ్యా సింహాచలం గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన కనుక్కుంటే ఏదంటే తెలుస్తుంది అని చెప్పినప్పుడు ఆయనతో మేము మాట్లాడి మరి పోయిన నెలలో కోర్టుకి వెళ్ళడం జరిగిందండి. మరి వెళ్ళినప్పుడు జడ్జి గారు లోపలికి పిలిచారు, బాబుని అడిగారు. తర్వాత మళ్ళీ 10 నిమిషాల్లో పిలుస్తారని చెప్పి బాబుని బయటకు పంపించేసిన తర్వాత పీపీ గారు బయటకు వచ్చారండి. వచ్చి ఏంటంటే అసలు బాబు కేసు చాలా బలమైన కేసు, అది మీరు రాకపోతే కనుక మేము 10-15 సంవత్సరాలు జైలు శిక్ష వేసేద్దామని అనుకున్నాము, మీరు వచ్చారు, మీరు ఏమవుతారో బాబు అని అడిగారండి పీపీ గారు. పీపీ గారు అడిగినప్పుడు మేము బాబు తల్లిదండ్రులమని చెప్పామండి. చెప్పినప్పుడు మీ బాబు మీద మేము ఇలాగా మరి 10-15 సంవత్సరాలు జైలు శిక్ష వేసేద్దామని అనుకున్నాము అండి, మీరు అసలు ఏం చేస్తారు ఏంటని అడిగినప్పుడు మరి బాబుదా ఏ తప్పు లేదండి, మరి కావాలని చేశారు అని అన్నప్పుడు మరి దేవుడు ఆయనలో ఉండండి పీపీ గారి ద్వారా మరి జూన్ 20 దాటిన తర్వాత కాడి నుంచి కూడా ఆయన జూలై 1 వీక్ నేను ఫేస్ కొట్టేస్తానమ్మా, బాబు లైఫ్ పోద్ది, ఇప్పటికే చాలా జీవితం ఇదైపోయి ఉంది బాబు, నేను చేపిస్తాను అని చెప్పేసి దేవుడు ఆయనలో ఉండండి జూన్ నెలాఖరికల్లా మరి కేసు కొట్టివేయడం జరిగిందండి. మరి దేవుడు ఎంతగానో మరి పీపీ గారిలో ఉండి మరి ఆ కార్యం మా బాబు పట్ల జరిగించాడండి. ఇదంతా కూడాను అయ్యగారు అమ్మగారు ప్రార్థన అండి. అయ్యగారు ఎంతగానో మరి మా అబ్బాయి గురించి ఎంతగానో ప్రార్థన చేసేవారండి. మేము చెప్పినప్పుడల్లా కూడాను, అమ్మ మీ అబ్బాయికి వచ్చిన భయం లేదు, కేసు కొట్టేస్తారా మీకు వచ్చిన భయం లేదు అని చెప్పేసి
దేవుడు మాట్లాడడం జరిగింది. అట్టి రీతిగా అయ్యగారి అమ్మగారి ప్రార్థనేనండి నా బాబు ఈరోజు మరి కోర్టు కేసు కొట్టువేసి క్షేమంగా ఎంతగానో అయ్యగారికి అమ్మగారికి మరి ఉన్నతమైన పని తెలిపాల్సిన దేవుడు దీవించుకుంటారు.